తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారు వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారు వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారు వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి, సామాజిక న్యాయాన్ని సాధించుకోవాలి. దానికోసం వారి స్ఫూర్తితో పనిచేస్తాం. తెలంగాణ సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకించి అమ్మవార్లు వనదేవతలు అంటేనే ఆశీర్వదించే అమ్మలు, దయగల అమ్మలు. కాబట్టి వారి దయతోని తెలంగాణ బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఆ అమ్మవార్లను తలుచుకుంటేనే వారు వారి జాతి కోసం నిలబడి ఏ విధంగా అయితే పోరాటం చేశారో అది తెలుస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాతి కోసం కూడా మనందరం నిలబడాల్సినటువంటి సందర్భం వచ్చింది. 12 సంవత్సరాలలో నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ సంపూర్ణంగా సాధించుకోలేకపోయినాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ సమ్మక్క సారక్క స్ఫూర్తితోని నడుం బిగించి అందరం కూడా పోరాడి మన హక్కుకి రావాల్సినటువంటి నీళ్లను, నిధులను, నియామకాలను సాధించుకోవాలి.